ఏలియన్స్ అనే పదం వింటే చాలు ఆటోమేటిక్గా ఓ ఉత్కంఠ మొదలవుతుంది. అంతకు మించిన డౌట్స్ మెదడులో మెదులుతాయి. విశ్వం ఎంత అనంతమైందో అందులో దాగున్న రహస్యాలు కూడా అంతే అపరిమితం. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా ఆకాశంలో మనం వివరించలేని, గుర్తించలేని ఆబ్జెక్ట్స్ తిరుగుతున్న మాట నిజమన్నారు. ఇది విన్నాక సైంటిస్టులకే కాదు సామాన్యులకు కూడా అంతు చిక్కని ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు ఏలియన్స్ మనకంటే ఎంత అడ్వాన్స్డ్గా ఉండుంటారు? వారు ఎందుకు మనల్ని కలవట్లేదు? ఒకవేళ వారొస్తే ఏం జరుగుతుంది? ఈ విశ్వం వయసు దాదాపుగా 14 బిలియన్ సంవత్సరాలు. భూమి పుట్టింది కేవలం 4.5 బిలియన్ ఏళ్ల క్రితమేననే అంచనాలు ఉన్నాయి. అంటే మనకంటే కొన్ని కోట్ల సంవత్సరాల ముందే వేరే గ్రహాలపై జీవం ఆవిర్భవించి ఉండే అవకాశం ఉందనే వాదన బలంగా ఉంది. ఒకవేళ అదే నిజమైతే వారి టెక్నాలజీ మన ఊహకు కూడా అందనంత స్థాయిలో ఉంటుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు కార్దషేవ్ స్కేల్ అనే సిద్ధాంతాన్ని వాడుతారు. టైప్ 1 సివిలైజేషన్ లో తమ గ్రహం మీద ఉన్న మొత్తం శక్తిని వాడుకోగలరు. అదే టైప్ 2 సివిలైజేషన్ లో సూర్యుడి లాంటి నక్షత్రాల నుంచి వచ్చే మొత్తం శక్తిని ప్రసాదిస్తారు. ఇక టైప్ 3 సివిలైజేషన్ లో మొత్తం గెలాక్సీలోని శక్తిని కంట్రోల్ చేయగలరు. మనం ఇంకా టైప్ 1 స్థాయికి కూడా చేరుకోలేదు. ఒకవేళ ఏలియన్స్ భూమిని ఇప్పటికే గుర్తించి ఉంటే వారు కనీసం టైప్ 2, టైప్ 3 స్థాయికి చెందిన వారే ఉంటారు. అంటే వారి దగ్గర కాంతి వేగంతో ప్రయాణించే స్పేస్ క్రాఫ్ట్స్ కానీ, వామ్ హోల్స్ ద్వారా సెకన్లలో ప్రయాణించే టెక్నాలజీ గానీ ఉండొచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ ఏలియన్స్ గనక ఉంటే వాళ్ళంతా ఎక్కడున్నారు, ఇంకా మన దాకా ఎందుకు రాలేకపోతున్నారు అనే ప్రశ్నలు శాస్త్రవేత్తల్ని వేధిస్తున్నాయి. దీన్నే ఫెర్మి పారాడాక్స్ అంటారు. విశ్వం చాలా విశాలమైనది. కాంతి వేగంతో వెళ్లిన ఓ గెలాక్సీ నుంచి మరో గెలాక్సీకి చేరడానికి వేల ఏళ్లు పడుతుంది. అంత అడ్వాన్స్డ్ జీవులకు మనం చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు అనిపించవచ్చు. ఏ నాగరికత అయినా ఒక స్థాయికి రాగానే ప్రకృతి వైపరీత్యాల వల్ల, యుద్ధాల వల్ల అంతరించిపోతుందేమో అనే చర్చ కూడా ఉంది. దీనినే గ్రేట్ ఫిల్టర్ అంటారు. ఒకవేళ ఏలియన్స్ గనక నిజంగానే ఉండి భూమి మీదకు వస్తే ఏం జరుగుతుంది? ఇదంతా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూపించినంత సరదాగా ఉండకపోవచ్చు. అందుకే స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావులు ఎప్పుడూ హెచ్చరించారు. ఏలియన్స్ గనక మనల్ని వెతుక్కుంటూ వస్తే అది కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్లు అవుతుందన్నారు. దానివల్ల అక్కడి స్థానిక ప్రజలకు మంచి జరగదని చెప్పారు. అందుకే ఏలియన్స్ ఫ్యాక్టర్ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ముందున్న అతి పెద్ద సవాల్. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన పాలపొంత గెలాక్సీలోని 100 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. విశ్వమంతటా ఇలాంటి గెలాక్సీలు మరెన్నో ఉన్నాయి. గణిత శాస్త్రపరంగా చూస్తే ఎక్కడో ఒక చోట భూమి లాంటి వాతావరణం ఉండి అక్కడ జీవం ప్రాణం పోసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మన గెలాక్సీలో మనతో కమ్యూనికేట్ చేయగలిగే నాగరికతలు ఎన్ని ఉండొచ్చు అంచనా వేయడానికి డ్రేక్ ఈక్వేషన్ ఉంది. దాని ప్రకారం ఏలియన్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక ఏలియన్స్ కనుక భూమిని కనిపెట్టి మనల్ని సంప్రదిస్తే ఏమవుతుందనే దానిపై భిన్నమైన అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఏలియన్స్ గనుక భూమికి వచ్చారంటే వారి టెక్నాలజీ మనకు అందనంత స్థాయిలో ఉంటుందని అర్థం. వారి నుంచి క్లీన్ ఎనర్జీ, నయం కాని జబ్బులకు చికిత్సలు, టైం ట్రావెల్ లాంటి రహస్యాలను నేర్చుకునేందుకు వీలుంటుందని చెబుతున్నారు. ఇదే సమయంలో భూమిపై ఉన్న వనరులను ఏలియన్స్ ఆక్రమించుకునే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు కూడా ఉన్నాయి. గ్రహాంతరవాసులు కనుక భూమిపైకి వస్తే ఇక్కడ ఉన్న ఆచారాలు, వ్యవహారాలు, వ్యవస్థలు అన్ని ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. మనిషే అత్యంత తెలివైనవాడు అనే అహంకారం పోయి విశ్వంలో మనం చాలా చిన్నవాళ్లమనే వాస్తవం అందరికీ అర్థమైపోతుంది. ఇప్పటికే ఏలియన్స్ పై ఎన్నో ఊహాగానాలున్నాయి. వాళ్ళు ఇప్పటికీ ఓ మిస్టరీనే. గ్రహాంతరవాసులకు గుర్తు తెలియని ఎగిరే వస్తువుల లాంటి వాటితో అమెరికాలోని ఏరియా 51 కి బలమైన లింక్స్ ఉన్నాయనే ప్రచారం కూడా ఎప్పటినుంచో ఉంది. దీనిపై అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏదో ఒక గ్రహంపై గ్రహాంతరవాసులు ఉంటారనే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. కానీ ఏలియన్స్ ని ఏరియా 51 లో అమెరికా నిర్బంధించిందనే ఊహాగానాలు నిజం లేదని స్పష్టం చేశారు. దీనిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు. 10 ఏళ్ల కిందట యుఎస్ ఎయిర్ ఫోర్స్ రీపర్ డ్రోన్లు సేకరించిన రాడార్ రికార్డింగ్స్ లో మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలపై ఏలియన్స్ ఉనికి కనిపించిందని అనేక రిపోర్టులు వచ్చాయి. ఇప్పుడు వాటిపైనే ఒబామా స్పందించారు. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన అనేక రికార్డులు అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు తాను అధికారంలో ఉన్న సమయంలో కూడా సమాచారం లేదన్నారు. ఈ సువిశాల విశ్వంలో మనమే కాకుండా ఇతర జీవులు ఉన్నాయనే ప్రశ్నకు దశాబ్దాలుగా సమాధానం దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒబామా చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతోంది.
ఇదే సమయంలో అమెరికాలోని నెవాడాలో ఉన్న ఏరియా 51 పైన చర్చ జరుగుతోంది. ఇది అత్యంత రహస్యమైన ప్రాంతం. ఇక్కడ అమెరికా సైన్యం సైంటిస్టులు ఆయుధాలు సహా వివిధ టెక్నాలజీలను టెస్ట్ చేస్తారు. సైనిక శిక్షణ కూడా ఇస్తారు. ఈ స్థావరాన్ని 1955లో ఏర్పాటు చేశారు. నెవాడా ఎడారిలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఏరియా 51. ఇక్కడ గతంలో లాక్హీడ్ మార్టిన్ U-12 నిఘా విమానాలను టెస్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి సీక్రెట్ ఫైటర్ల జెట్ల పనితీరుని ఇక్కడే అంచనా వేశారు. ఈ ప్రాంతం చాలా కాలంగా ఏలియన్స్ UFO సైటింగ్స్ తో ముడిపడి ఉంది. అయితే అమెరికా ప్రభుత్వం 2013 వరకు ఈ స్థావరం ఉనికిని అధికారికంగా అంగీకరించలేదు. ఇప్పుడు దానిని తొలగించారు. అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా పట్ల ఆసక్తి పెరుగుతున్న క్రమంలో ఒబామా కామెంట్స్ కొత్త చర్చకు దారితీశాయి. ఇందుకోసం పెంటగాన్ ఆల్ డొమైన్ అనామలీ రిజల్యూషన్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసింది. ఈ సంఘటనల గురించి ప్రభుత్వం మరింత సమాచారాన్ని బయటపెట్టాలని కోరుతూ కాంగ్రెస్ చట్టాలను ఆమోదించింది. అయితే భూమికి ఆవల జీవం ఉందని నిర్ధారించగల ఖచ్చితమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ శాస్త్రవేత్తలు ఒక ఆధారాన్ని కనుగొనే ఆశతో అనంత విశ్వంలోని విస్తారమైన ప్రాంతాలను స్కాన్ చేస్తూనే ఉన్నారు. అయితే ఏలియన్స్ ఉనికిని కనుక్కునేందుకు రీసెర్చ్ చేస్తున్న క్రమంలో మొదలుపెట్టిన క్రౌడ్ సోర్స్ ప్రాజెక్టు కారణంగా ఇటీవలే శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. ఈ ప్రాజెక్టు పేరు సిటీ ఎట్ హోమ్. 1999లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాలంటీర్లుగా పాల్గొన్నారు. ప్యూర్టోరికోలోని అరెసిబో అబ్జర్వేటరీ నుంచి వచ్చిన డేటాలో అసాధారణ రేడియో సంకేతాలను గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2020లో కేబుల్ ఫెయిల్యూర్ కారణంగా భారీ రేడియో టెలిస్కోప్ కూలిపోయింది. ప్రాజెక్టు అకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే 21 సంవత్సరాల డేటాలో 12 బిలియన్లకు పైగా ఇంట్రెస్టింగ్ సిగ్నల్స్ ని గుర్తించారు. పరిశోధకులంతా ఇప్పుడు ఆ ఫలితాలను తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం చైనా ఫాస్ట్ రేడియో టెలిస్కోప్ ని ఉపయోగించి తిరిగి పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే 4 ఏళ్ల కిందట కూడా UAP UFO గురించి ఒబామా మాట్లాడారు. ఆకాశంలో వింతగా ప్రయాణించే వస్తువుల వీడియోలు రికార్డులు ఉన్నాయని, అవి ఎలా ఎంత వేగంగా ప్రయాణిస్తున్నాయో మనకు అర్థం కాదని అప్పట్లోనే ఆయన అంగీకరించారు. మన శాస్త్రవేత్తలు ఏలియన్స్ ని రేడియో టెలిస్కోప్ల ద్వారా అంతరిక్షం నుంచి వచ్చే వింత శబ్దాలను సిగ్నల్స్ ని వింటున్నారు. అంతేకాదు సుదూర గ్రహాల వాతావరణంలో ఆక్సిజన్, మీథేన్ లాంటి జీవ సంకేతాలు ఉన్నాయేమో పరిశోధిస్తున్నారు. ఏది ఏమైనా ఏలియన్స్ ఇప్పటికే మనల్ని గమనిస్తూ ఉండొచ్చు. మన సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సైన్స్ పరిశోధనలు పెరిగే కొద్దీ ఈ సస్పెన్స్ వీడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాలం పరుగులో మనిషి సాధించిన విజయాలు అన్ని కావు. సముద్ర గర్భాలను శోధించాం, అణువుని విచ్ఛిన్నం చేశాం, చివరకు అంగారకుడిపైన రోవర్లను దించాం. అయినప్పటికీ అనంతమైన విశ్వంలో మనం ఒంటరి వాళ్లమేనా అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.